అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియోలోనండి నా ఫస్ట్ ఛానల్ 'నేను మీ సీత' అనే ఛానల్ అసలు ఎందుకు ఆగిపోయింది? మళ్ళీ నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అనేదంతా కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. నా ఫస్ట్ ఛానల్ పేరేమో 'నేను మీ సీత' అనే ఛానల్‌ని స్టార్ట్ చేశానండి నేను సంవత్సరంన్నర క్రితం. ఆ ఛానల్ అంతా బానే ఉంది. అసలు ఎటువంటి కాపీ రైట్స్ గానీ, కాపీ స్ట్రైక్స్ కానీ అసలు ఏమీ లేవండి. నేను ఓన్ కంటెంట్‌తో వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంక అంతా బానే ఉంది అనేసి అనుకుంటున్నానండి. మానిటైజేషన్ అయిపోయింది. డాలర్స్ యాడ్ అవుతున్నాయి. కొన్ని రోజుల్లో నాకు మనీ కూడా నా చేతుల్లోకి రాబోతుంది. నేను పడ్డ కష్టానికి ఫలితం కొన్ని రోజుల్లో నాకు దక్కబోతుంది అనేసి చాలా సంతోషంగా ఉన్నానండి. అలాంటి టైంలో నా ఛానల్ అయితే ఆగిపోయింది. మళ్ళీ నేను మీ సీత వ్లాగ్స్ అనే ఛానల్‌ని అయితే స్టార్ట్ చేశానండి. నాకు నా ఛానల్ పేరంటే చాలా ఇష్టమండి. నేను మీ సీత అనేసి నాకు చెప్పడం అయితే చాలా బాగా నచ్చేసింది. ఇంకా అందుకనేసి ఇప్పుడు ఈ కొత్త ఛానల్‌కి కూడా నేను మీ సీత వ్లాగ్స్ అని పేరైతే పెట్టుకున్నానండి. ఇంతకుముందు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. నా వీడియోస్‌లో ఎక్కువగా పల్లెటూరు వాతావరణం అండి. మా ఇంట్లో మా ఫ్యామిలీ అంతా కూడా వీడియోస్‌లో కనిపిస్తాము. అమ్మమ్మ చేసే రోటి పచ్చళ్ళు, ఇంకా నేను చేసే వంటలు, మా ఫ్యామిలీ మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాము. పల్లెటూరి వాతావరణం అంతా కూడా మీకు చూపిస్తానండి. మీకు నా వీడియోస్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేసేయండి. అంతేకాకుండా అంటే నా ఫస్ట్ ఛానల్ 'నేను మీ సీత' అనే ఛానల్‌ని మీకులాగానే మీ ఫ్రెండ్స్‌లో గానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో గానీ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఈ సెకండ్ ఛానల్ గురించి కూడా వాళ్ళకి కూడా షేర్ చేసి చెప్పండి. అంటే ఆ ఛానల్ ఆగిపోయింది కదా! అసలు ఏమైంది అనేసి చాలామందికి డౌట్ అండి. కొంతమందేమో పాజిటివ్‌గాను ఆలోచిస్తారు. కొంతమందేమో నెగెటివ్‌గా కూడా ఆలోచిస్తారు కదండీ! చాలామంది ఏమనుకుంటున్నారంటే, అయ్యో! సీత చాలా బాగా వీడియోస్ పెట్టేది కదా! వీడియోస్ పెట్టడం మానేసిందేంటి? అంటే ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చాయంటావా? అనేసి కొంచెం పాజిటివ్‌గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి. కొంతమంది ఏంటంటే, ఆ వీడియోస్ పెట్టడం మానేసిందేంటి? ఇంట్లో ఏమన్నా అయిందేమో అనేసి నెగెటివ్‌గా కూడా ఆలోచించి చెప్పేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదండీ! అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ద్వారా సమాధానం అయితే చెప్పాలి అనేసి అనుకుంటున్నాను. మా ఇంట్లో మేమైతే చాలా బాగున్నామండి. అంటే కొన్ని కారణాల వల్ల నా బ్యాడ్ లక్ అనుకుంటున్నానండి. ఛానల్ అయితే ఆగిపోయిందని చెప్పాను కదా! ఇంక ఇంట్లో అందరం బానే ఉన్నాము. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీలో కొంతమందికైనా యూజ్ అవ్వాలి, అవుతుంది అనే ఉద్దేశంతోనే నేను వీడియో అయితే చేస్తున్నానండి. యూట్యూబ్ ఛానల్ మనం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా రికవరీ మెయిల్ ఐడీ అనేది అయితే ఖచ్చితంగా ఇచ్చుకోండి. అంటే మీ మెయిల్ ఐడీయే కాకుండా మీ ఇంట్లో ఇంకో ఫోన్ వాడతారు కదా! మీ హస్బెండ్‌ది గానీ, ఎవరిదైనా ఇంకొక మెయిల్ ఐడీ కూడా మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే ఖచ్చితంగా రికవరీ మెయిల్ ఐడీ ఇచ్చుకోవాలండి. ఈ ఒక్క తప్పు వల్ల నేను ఛానలే పోగొట్టుకున్నానండి. కొన్ని రోజుల్లో నాకు డబ్బులొచ్చేస్తాయి అనే ఆనందంలో ఉన్నప్పుడు నాకు ఛానల్ అయితే పోయిందండి. అంటే నేను రికవరీ మెయిల్ ఐడీ అనేది ఇచ్చుకోలేదండి. ఇవ్వాలని కూడా నాకసల తెలీదు. అంటే మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ 2 ఉంటే మనకి ఛానల్ వచ్చేస్తదేమో అనేసి నేను అనుకున్నాను. ఈ 2 ఉన్నా కానీ నా ఛానల్ పోయిందండి. రికవరీ మెయిల్ ఐడీ మాత్రం మీరు తప్పకుండా ఇచ్చుకోండి. నేను ఒకరోజు వీడియో తీసుకుంటూ ఉండగా నా ఫోన్ అప్పటికప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. ఇంకా ఛార్జింగ్ లేక స్విచ్ ఆఫ్ అయిపోయిందేమోలే అనేసి అనుకుని నేను ఛార్జింగ్ పెట్టి ఎంతసేపు చూసినా కానీ స్విచ్ ఆన్ అవ్వట్లేదు. సరేలే ఇదేదో రిపేర్ వచ్చిందేమో అనేసి మా హస్బెండ్‌కి చూపిస్తే తీసుకెళ్ళి షాప్ దగ్గర ఇచ్చారండి. అక్కడ షాప్ దగ్గర ఏంటంటే స్క్రీన్ పోలేదు, సాఫ్ట్‌వేర్ పోలేదు, మదర్ బోర్డ్ గాని పోయిందేమో అనేసి అనిపిస్తుంది అనేసి అంటే ఆళ్ళే అన్నారంట రాజమండ్రిలో చూపిస్తామండి అనేసి. సరేలే పట్టుకెళ్ళి చూపించండి అనేసి అన్నాము. ఒక 10 రోజుల వరకు కూడా ఫోన్ వస్తది అని చూస్తూనే ఉన్నామండి. తర్వాత ఏంటంటే మదర్ బోర్డే పోయింది. ఆ ఫోను రిపేర్ చేసినా కానీ అది సక్సెస్ అవ్వదు. మీరు కొత్త ఫోన్ కొనుక్కోవడమే నయమనేసి చెప్పారంట వాళ్ళు. సర్లే మేము కూడా ఎలానో కొత్త ఫోన్ తీసుకుందాము. వీడియో క్లారిటీగా వచ్చేది కొత్త ఫోన్ తీసుకుందాం అనేసి మేము కూడా అనుకుంటున్నాము. ఇంకా సర్లే అనేసి ఇంటికొచ్చేసి మా హస్బెండ్ అయితే ఇంట్లో ఇంకొక ఫోన్ ఉంటే దాన్ని తీసుకెళ్ళి దాన్ని రిపేర్‌కి ఇచ్చారు. అంటే కొత్త ఫోను కొనే లోపల ఈ ఫోన్ వాడుకుంది గానీ దీన్ని బాగు చేయిస్తాననేసి చెప్పారు. ఇంకా ఆ ఫోన్ కూడా రిపేర్ అయ్యొచ్చిన తర్వాత ఇంక వెంటనే ఛానల్ క్రియేట్ చేసేసుకొని అంటే మెయిల్ ఐడీ ఉంది, పాస్‌వర్డ్ ఉంది. 2 ఉన్నాయండి.
ఆ 2 ఉంటే సరిపోతాయేమో అనేసి మేము అనుకున్నాము. ఆ పాస్‌వర్డ్ ఏమో ఎందుకు చూపిస్తుందో తెలీదండి. రాంగ్ అని చూపిస్తుంది. మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ 2 నేను ఒక పేపర్ మీద రాసుకొని బీరువాలో పెట్టేసుకున్నానండి. భద్రంగా దాచుకున్నాను. అంటే ఫోన్ పోయినా కానీ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ ఉంటే ఛానెల్ వచ్చేస్తది కదా అన్న ఆ దిశలోనే ఉన్నాను. అంతేగాని రికవరీ మెయిల్ ఐడీ ఇచ్చుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలీదు. పాస్‌వర్డ్ ఉంటే సరిపోతదిలే అనేసి అనుకున్నాము. మరి ఎందుకు చూపిస్తుందో తెలీదు గానండి, ఆ పాస్‌వర్డ్ రాంగ్ అని చూపిస్తుంది. ఫర్గాట్ పాస్‌వర్డ్ ఏమో పోయిన ఫోను మెయిల్‌కెళ్ళిపోతుందండి. ఆ ఫోనేమో అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఇంకా చూడండి మా తిప్పలు చూడండి. ఇక అంతా ఇంతా కాదండి. నా ఫోను నంబర్‌కేమో ఓటీపీ పంపిస్తున్నారు. మెయిల్‌కేమో పాస్‌వర్డ్ పంపిస్తున్నారు. ఇంకా ఫోను నంబర్‌కే పాస్‌వర్డ్ కూడా పంపిస్తే సరిపోయిద్ది. ఆళ్ళేంటంటే ఓటీపీ మాత్రమే నంబర్‌కి పంపించి ఆ పాస్‌వర్డ్ ఫర్గాట్ పాస్‌వర్డ్‌నేమో మెయిల్‌కి పంపించేస్తున్నారు. ఆ ఫోను అసలు ఒక 5 నిమిషాలు ఓపెన్ అయినా సరిపోతది అనేసి దానికోసం ఎంత ప్రయత్నించినా కానీ ఫోను అయితే ఓపెన్ అవ్వట్లేదండి. ఫోను ఓపెన్ అయ్యింది అంటే ఛానెల్ వచ్చేస్తది. ఆ ఫోనేమో ఓపెన్ అవ్వట్లేదండి. ఇంకా ఏం చేయాలో తెలియట్లేదు. అదే మేము రికవరీ మెయిల్ ఐడీ ఇచ్చుకున్నామనుకోండి, అప్పుడేంటంటే ఈ రికవరీ మెయిల్ ఐడీకి కూడా పాస్‌వర్డ్ పంపించేద్దురు కాబట్టి ఇంత కష్టం అనేది లేకుండా ఉండేదండి. మాకైతే రికవరీ మెయిల్ ఐడీ ఇచ్చుకోవాలన్న విషయం అయితే తెలియలేదు. ఇంక దానివల్ల ఛానెల్‌ని అయితే నేను పోగొట్టేసుకున్నానండి. ఈ ఛానెల్‌ని నాకు తీసుకురావడానికి మా హస్బెండ్ పడ్డ కష్టమైతే అంతా ఇంత కాదండి. తిరగని చోటు లేదు. అసల ఫోన్ ఎక్కడ రిపేర్ బాగా చేస్తారంటే అక్కడ తీసుకెళ్ళడం. ఈ మనకి ఆ పాస్‌వర్డ్ ఫర్గాట్ పాస్‌వర్డు ఇంకొక మెయిల్‌కొచ్చేలాగా లేదంటే ఎయ్యెయ్యోనండి అసలు నాకు కూడా తెలీవు. చాలా తిప్పలు పడ్డారండి పాపం నేను బాధపడుతున్నాననేసి. చాలా ట్రై చేశారు మా తమ్ముడు, మా మాయ చాలా, చాలా ప్రయత్నించారు. కానీ వచ్చేలా లేదండి. ఇంక అందుకని నేను మళ్ళీ కొత్త ఛానెల్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. అసలు నేను వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం అయితే ఇదండి. నా పాత ఛానెల్ అయితే పాస్‌వర్డ్ రాంగ్ అని చూపిస్తుంది. నేను రికవరీ మెయిల్ ఐడీ ఇచ్చుకోలేదు కాబట్టి నాకు వచ్చే అవకాశం అయితే లేదండి. అందుకని నేను కొత్త ఛానెల్ స్టార్ట్ చేసేసాను. యూట్యూబ్ ఛానెల్ పోయింది కదా! నేనింకా కొత్త ఛానెల్ పెట్టాలన్న కూడా నాకసలు లేదండి. వీడియోస్ పెట్టడమే మానేద్దాము అనేసైతే నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకసలు నాకు ఇంట్రెస్టే లేదండి. కానీ మా ఆయన మాత్రం పడిపోయామనేసి అక్కడే కూర్చునుంటావా ఏంటి? లేసి పరిగెత్తాలి అని ఇలాంటి మాటలే. ఇంకా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్పారండి. చెప్పి ఇంకా మానేస్తే ఎలా కుదురుతది? నేనింత సపోర్ట్ ఇస్తున్నాను కదా! ఏదో అయ్యిందేదో అయిపోయింది. నీకు ఇంతకన్నా బావుంటదేమో, ఇంతకంటే బా వెళ్తాయేమో నీ వీడియోస్ అనేసి నాకనిపిస్తుంది. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసేయి. నువ్వు రోజు వీడియోస్ పెడుతూనే ఉండు. ఇప్పటి వరకు కూడా నేను అసలు ఛానల్ స్టార్ట్ చేయలేదు, వీడియోస్ పెట్టలేదు అనేసి అనుకో. ఈరోజే నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను అనేసి అనుకుని ఆ పాత ఛానల్ గురించి మర్చిపోయి ఇప్పుడు ఈ కొత్త ఛానల్‌లో ఫాస్ట్‌గా వీడియోస్ పెట్టు అనేసి మా ఆయనైతే చెప్పారండి. మా యమ్మ కూడా అలానే చెప్పిందండి. ఈ చెడు వెనకాల మంచి దాగుంది అనేసి అంటారమ్మా. నీకు కూడా ఇంకా బావుందేమో. బాధుంటది, బాధపడొద్దు అనేసి కూడా నీకు మేము చెప్పలేము. బాధుంటది, చాలా కష్టపడి చేశావు. ఇంకేంటంటే ఏదైనా మన మంచికే అనుకోవాలి. నువ్వు మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసేసేయి. ఇంకా బాగా వెళ్ళొచ్చు నీ ఛానల్ అయితే అనేసి ఆమె కూడా అలానే చెప్పింది. ఇంకా అందరూ అలా చెప్పడంతో మా ఫ్యామిలీలో అందరూ అలానే చెప్పారండి. ఛానల్ వస్తే వచ్చింది, లేతే లేదు. నువ్వు కొత్త ఛానల్ స్టార్ట్ చేసేయి. మా అందరి సపోర్టు నీకుంటది. సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు అనేసి అన్నారు. ఇంకా అందుకని నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. నా యూట్యూబ్ ఛానల్ కోసం నాతో పాటుగా, నా ఫ్యామిలీతో పాటుగా చాలామంది యూట్యూబ్ ఛానల్ ఉన్నవాళ్ళు చాలామంది కూడా చాలా బాధపడ్డారండి. ఏంటి సీత ఏమైంది అనేసి నన్ను చాలామంది అయితే అడిగారు. అందులోనూనండి మీకు ఒక అన్న అయితే అసలు ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు కూడా నాకు యూట్యూబ్ ఛానల్‌లో నాకు ఫ్రెండ్స్ అయ్యారా అనేసి నాకు చాలా సంతోషం వేసేసేదండి. యూట్యూబ్‌లోనే నజీనా వ్లాగ్స్ అనే ఛానల్ ఉంటదండి. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ కూడా కామెడీ వీడియోస్ చేస్తారండి. నా యూట్యూబ్ ఛానల్ పోయి ఒక నెల రోజులు అయిన తర్వాత నాకు అప్పుడు గుర్తొచ్చింది. ఆహ్, ఆయన్న అన్నీ తెలుసని చెప్పారు కదా! ఒకసారి ఇన్‌స్టాకి వెళ్ళి ఒక మెసేజ్ పెట్టి చూద్దాము. ఏమంటారో ఏంటో నా బాధను కూడా వాళ్ళతో షేర్ చేసుకుందాము అనేసి ఒకరోజు నేను ఇన్‌స్టాకి వెళ్ళి వాళ్ళకి మెసేజ్ పెట్టాను. ఇలా నా ఫోను పోయిందక్కా. నాకు పాస్‌వర్డ్ ఏమో రాంగ్ అని చూపిస్తుంది. రికవరీ మెయిల్ ఐడీ ఏమో ఇచ్చుకోలేదు. ఛానల్ పోయిందక్క అనేసి బాధపడుతుంటే వెంటనే వాళ్ళు కాల్ చేశారు నాకు. కాల్ చేసి అసలు ఏమైంది ఏంటమ్మా అనేసంటే ఇలా జరిగింది అనేసంటే 99% వరకు కూడా నీ ఛానల్‌ని నీకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తానమ్మా అనేసి ఆయన్న చెప్పాడండి. ఇక అంతే నాకు అప్పటి వరకు కూడా ఏడుస్తూనే ఉన్నాను.
దీనికోసమే ఏడ్చేలా అనేసి మీలో అనుకోవచ్చండి. కాకపోతే అసలు మాటలతో చెప్పలేము. నేను ఏడవకపోదాం అనుకున్నా కానీ నాకు ఏడుపొచ్చేసిదనమాట ఛానల్ రాదు అనేసరికి. ఇంకా ఆయన్న ఆ మాట చెప్పేసరికి చాలా ధైర్యంగా అనిపించింది. ఇంకా ఛానల్ కూడా వచ్చేస్తది అనే నమ్మకం కుదిరేలాగా ఆయన్న మాటలైతే చెప్పారు. ఇంకేంటంటే నీ ఛానల్ 99% వరకు నేను తీసుకొస్తానమ్మా అనేసి ఆయన్న అయితే ఎంత ట్రై చేశారంటేనండి, అంత ఇంత కాదు. నజీనా అక్కకిని వాళ్ళ హస్బెండ్‌కి అయితే నేను ఎప్పుడూ రుణపడి ఉంటానండి. ఇప్పుడు నా ఛానల్ వాళ్ళు తీసుకురాలేదు. అంటే వాళ్ళ వల్ల అవ్వలేదు. ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాడు ఆ అన్న అయితేని. వాళ్ళెవరో మనకి తెలియకపోయినా కానండి యూట్యూబ్‌లోనే నాకు తెలుసు. అంతకంటే వాళ్ళతో నాకు పరిచయం ఏమీ లేదండి. అయినా కానీ నా ఛానల్ నాకు తీసుకురావడానికి ఎంత ట్రై చేశాడంటే ఆ అన్న అంత ఇంత కాదు. ఆ అన్నకైతే నేను ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా అసలు సరిపోదండి. చాలా అంటే నా ఛానల్ నాకు రాకపోయినా కానీ నాకంటూ ఒకళ్ళున్నారు అనేసి నా వెనకాలొచ్చి నీ ఛానల్ నేను తీసుకొస్తానమ్మా అనేసి వాళ్ళిద్దరూ చెప్పి చాలా సపోర్ట్ ఇచ్చారండి. చాలా ట్రై చేశాడు ఆ అన్నయ్య కూడాను. అంటే గూగుల్‌కి మెయిల్ పెట్టి ఇది జరిగింది, ప్రాసెస్ ఏంటి అని తెలుసుకొని అదే ప్రాసెస్‌లో ట్రై చేసిన. ఎంత చేసినా కానీ ఆ పాస్‌వర్డ్ మాత్రం మెయిల్‌కే వెళ్ళిపోతుందండి. ఇంకా నాకేమనిపించిందంటే మనం ఏమి చేసేది ఏమీ లేదు. సరే ఏదో అయిపోతే అయిపోయిందిలే. చాలామంది నాకు చెప్పారండి. మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్తున్నారు. నాకు ఎప్పటినుంచో చెప్తున్నారు, కొత్త ఛానల్ పెట్టేయి. ఇంకా ఫాస్ట్‌గా వీడియోస్ పెడతావు. నీకు చాలామంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి నిన్ను ఎతుక్కుంటా వాళ్ళే వస్తారు. నువ్వేం బాధపడకు, కొత్తది పెట్టే అనేసి అన్నారు. ఈ నజీనా అక్క వాళ్ళ హస్బెండ్ కూడా అదే చెప్పారు నాకు. కొత్త ఛానల్ పెట్టేయమ్మా, దీని గురించి మాత్రం మనం ఆపొద్దు, ట్రై చేస్తూనే ఉందాము. ఎప్పటికైనా నీ ఛానల్ నీకు వస్తదేమని నాకు అనిపిస్తుంది. నేను ట్రై చేస్తూనే ఉంటాను ప్రతిరోజు కూడాను. చేసుకుని ప్రతిరోజు వీడియోస్ పెట్టేసి ఆ ఛానల్ కంటిన్యూ చేసేసుకో. ఒకవేళ వచ్చిందనుకో 2 ఛానల్‌లు కూడా నువ్వు కంటిన్యూ చేద్ది గానీ అనేసి ఆయన్నయితే నాకు చెప్పారు. ఇంకా అందుకనేసి నేను మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. అసలైతే మా హస్బెండు అంత ఇంత సపోర్ట్ కాదండి. ఇంత సపోర్ట్ చేసే వ్యక్తి నా లైఫ్‌లో ఉన్నారు అంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలా యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడానికైతే నాకు ఇంట్లో సపోర్ట్ బాగా ఉందండి. కానీ ఫోన్ పోయిన తర్వాత కూడా అంటే కొంతమందైతే ఏంటి నీకెందుకు అనేసి తిట్టేవాళ్ళు కూడా ఉండొచ్చండి. కానీ అసల మా ఇంట్లో వాళ్ళు కానీ, మా హస్బెండ్ గానీ నన్నసల ఏ రోజు ఏ మాట అనలేదు. మా ఆయనైతే గనక నీ ఛానల్ నీకు తీసుకొస్తాను కదా! నేను తీసుకొస్తాను. నువ్వు బాధపడకు, నీ పని నువ్వు చేసుకో. లేదంటే నీకు టైం ఉందంటే నువ్వు వీడియోస్ నా ఫోన్ నీకు ఇచ్చేస్తాను. నువ్వు వీడియో తీసుకుని ఎడిటింగ్ చేసేసుకుని, వాయిస్ ఇచ్చేసుకుని, డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నావనుకో నీకు కొత్త ఫోన్ కొంటాను. ఫోన్ వచ్చిన వెంటనే నువ్వు వీడియోస్ పెట్టేసుకుంది గానీ అనేసి ఏ రోజైనా గానీ నాకు అలా ధైర్యమే చెప్పారు తప్ప ఏ రోజు నన్ను తిట్టలేదండి. నా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఆ అక్క వాళ్ళ హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేసి నా ఛానల్ గురించి చాలా ట్రై చేశారు అని చెప్పాను కదా! ఇంతకీ ఆ అన్న పేరు కూడా నాకు తెలీదండి. అన్న అని పిలవడమే తప్ప అన్న పేరు కూడా నాకు ఇంకా తెలీదు. ఇంకా తనేమన్నారంటే ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నారండి. ఛానల్ వచ్చే వరకు కూడా నేను ట్రై చేస్తూనే ఉంటానమ్మా. అది వచ్చినా రాకపోయినా. ఈలోగా నువ్వు కొత్త ఛానల్ స్టార్ట్ చేసుకో అని చెప్పారు. ఇంక ఇంట్లో వాళ్ళందరూ కూడా అలానే చెప్తున్నారు కాబట్టి నేను మీ సీతా వ్లాగ్స్ అనే ఈ ఛానల్ ద్వారా మీ అందరి ముందుకి మళ్ళీ వచ్చేస్తున్నానండి. నా వీడియోస్‌లో పల్లెటూరు వాతావరణం మీకు బాగా ఎక్కువగా కనపడుతది. అందరికీ బాగా నచ్చుతదండి. ఇవండి ఈరోజు వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకున్న మాటలైతే ఇదండి. నేను వీడియోస్ పెట్టకపోవడానికి గల కారణం అయితే ఇదండి. ఇంట్లో రీజన్స్ ఏమీ లేవు. ఫోను ఆ మెయిల్ ఓపెన్ అవ్వట్లేదు. ఆ ఫోన్ ఏమో పోయిందని చెప్పాను కదా! అందుకని నేను వీడియోస్ అయితే పెట్టట్లేదండి. కొంతమంది యూట్యూబర్స్‌కైనా ఈ వీడియో యూజ్ అవ్వాలి అనేసి అనుకుంటున్నానండి. మీలో ఎవరైనా రికవరీ మెయిల్ ఐడీ ఇచ్చుకోకపోతే గనక ఈరోజే ఈ వీడియో చూసిన వెంటనే రికవరీ మెయిల్ ఐడీ అనేది ఇచ్చేసుకోండి. చాలామందికి రికవరీ మెయిల్ ఐడీ ఇచ్చుకోవాలనే విషయం తెలిసే ఉంటదండి. అంటే కొంతమందికి తెలుసునా, కొంతమంది నాకులా తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చండి. అలాంటి వాళ్ళందరికీ కూడా వీడియో యూజ్ అవుతుంది అనేసైతే అనుకుంటున్నానండి. మీరు వీడియో చూసిన వెంటనే మాత్రం రికవరీ మెయిల్ ఐడీ ఇచ్చుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇదండి ఈరోజు వీడియోలో నేను మీతో చెప్పాలనుకున్న మాటలైతే ఇవండి. అందుకని నేను వీడియోస్ పెట్టట్లేదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు లాగానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే కనుక మీకు లాగానే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ నా వీడియోస్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.